రాష్ట్రంలో తమిళ సోదరుల పట్టు ఏం చెబుతోంది? జల్లికట్టు ఉద్యమాన్ని చూసి ఏం నేర్చుకుందాం? 3 రోజుల్లో కేంద్రం వద్దన్నా, జంతు ప్రేమికులు కాదన్నా, జల్లికట్టు పట్టుబట్టి పక్క రాష్ట్రం రోడ్డెక్కితే కేంద్రం కదిలొచ్చింది. క్షణాల్లో ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది. మరి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు గాలి కొదిలేస్తున్నా, కాకమ్మ కబుర్లతో కాలం గడిపేస్తున్నా ఎవరు ఎందుకు నోరు మెదపరు? సోషల్ మీడియాలో ఇదే అంశంగా గట్టిగానే ప్రచారం జరుగుతోంది. జల్లికట్టుకు ఏపీ ప్రత్యేక హోదాకు ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. అక్కడ మెరీనా బీచ్, ఇక్కడ ఆర్కే బీచ్. వారిది సంస్కృతి కాపాడుకునేందుకు ఆరాటం, ఏపీది హక్కుల కోసం పోరాటం. అదే ఉద్యమ స్ఫూర్తితో స్పందిస్తే కేంద్రం కదిలి రాదా? అవును, సంద్రం సాక్షిగా హోదా ఉద్యమం మళ్లీ పోరాటం మొదలవుతోంది. పడిలేచే కెరటాలే స్ఫూర్తిగా అడుగులు పడుతున్నాయి. ఇక రాదు, హోదా లేనే లేదు అన్న పరిస్థితి నుంచి అసలెందుకు సాధ్యం కాదు అన్న స్ఫూర్తి పుట్టుకొస్తోంది. కేంద్రానికి తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాల మీద ఉన్న ప్రేమ పక్కనే ఉన్న ఏపీ పైన ఎందుకు లేదు? అవసరం అనుకుంటే అరక్షణంలో ఆర్డినెన్సులు జారీ చేసే కేంద్రానికి తెలుగు ప్రజల ఆశలు ఆకాంక్షలు కనిపించట్లేదా? జల్లికట్టు ఉద్యమాన్ని చూసి ఆంధ్రులు ఎంతో నేర్చుకోవాలి. తమిళుల స్ఫూర్తి నన్ను కదిలించింది, మరి మిమ్మల్ని కదిలించలేదా? పవన్ సూటిగా తెలుగు ప్రజలకు అడిగిన ప్రశ్న ఇది. కదిలిస్తే కదం తొక్కుదాం రండి. జనసేనాని ఆంధ్రులకిచ్చిన పిలుపిది. అక్కడ జల్లికట్టుకు మద్దతుగా మెరీనా బీచ్ మారుమోగితే, ఇక్కడ ఆర్కే బీచ్ లో హోదా ఉద్యమంతో అదరగొడదాం రండి అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ నెల 26న ప్రత్యేక హోదాకు మద్దతుగా విశాఖ మెరీనా బీచ్ లో జరిగే మౌన ప్రదర్శనకు పవన్ మద్దతు పలికారు. వైజాగ్ యూత్ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు అందరూ మద్దతు పలకాలని పవన్ పిలుపునిచ్చారు. అంతేకాదు, మ్యూజికల్ ప్రొటెస్ట్ కూడా ప్లాన్ చేశారు. హోదా కోసం దేశ్ బచావ్ పేరుతో ఈ నెల 24న ఓ ఆల్బమ్ విడుదల చేస్తున్నట్లుగా జనసేనాని ట్వీట్ చేశారు. మొదట ఫిబ్రవరి 5న రిలీజ్ చేద్దామని అనుకున్నా, 26న మౌన ప్రదర్శన నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికన్నా ముందుగానే మ్యూజికల్ ప్రొటెస్ట్ నిర్వహించేందుకు పవన్ రెడీ అవుతున్నారు. అయితే అటు హోదాపై ప్రతిపక్షాలు కూడా కదిలొస్తున్నాయి. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఉధృత పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. విశాఖ బీచ్ లో మౌన ప్రదర్శన జరిగే రోజునే కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. రిపబ్లిక్ డే రోజున హోదాకు మద్దతుగా వేలాది మందితో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా ఆ పార్టీ నేతలు తెలిపారు. అటు కాంగ్రెస్ కూడా దీనికి మద్దతు పలికే అవకాశాలు కనబడుతున్నాయి. అదే జరిగితే విశాఖ సంద్రం మరో మెరీనా బీచ్ గా మారనుంది. సంద్రం సాక్షిగా హోదా ఉద్యమం ఉరకలేయనుంది. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న విశాఖ తీరంలో భారీ ఆందోళనకు సిద్ధమవుతోంది. 26న విశాఖ తీరంలో ఏం జరగబోతోందో మా ప్రతినిధి అనురాధ మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. అనురాధ, చెప్పండి, ఏపీ ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న విశాఖ తీరంలో ఆందోళన అయితే జరగబోతోంది. మరి దాదాపుగా ఇప్పటికి ఇటు పవన్ జనసేనాని కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇటు వైఎస్ఆర్సీపీ కూడా క్యాండిల్ ర్యాలీకి మద్దతు ఇస్తుంది. ఇంకా ఏ పార్టీలు ఇందులో ఇంక్లూడ్ కానున్నాయి? లక్ష్మి, మొత్తం ఈ విశాఖ తీరం అంతా కూడా ఉద్యమ స్ఫూర్తితో ఉవ్వెత్తున అదరగొట్టే స్థాయిలో మేము ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రత్యేక హోదా సాధించుకుంటామన్నది ప్రస్తుతం వినిపిస్తున్న నినాదం. అయితే స్టూడెంట్స్ ఫర్ స్పెషల్ స్టేటస్ పేరుతో పవన్ కళ్యాణ్ మద్దతుతో ట్విట్టర్ లో, అంటే మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఈ ఉద్యమ స్ఫూర్తి అనేది రగులుతా ఉంది. ఈ నెల 26వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ తీరంలో ఏదైతే జల్లికట్టు స్ఫూర్తితో వాళ్ళు అక్కడ హక్కులను సాధించుకున్నారో, వాళ్ళ సాంప్రదాయాలను కాపాడుకున్నారో, అలాగే మనం కూడా ప్రత్యేక హోదా కోసం మన హక్కులను సాధించుకుందామని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం ప్రతిపక్షాలు విపక్షాలన్నీ కూడా వీళ్ళతో కూడా అడుగులు వేసే సందర్భం అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తం ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా ఏకదాటిన ఈ ఆర్కే బీచ్ తీరానికి వచ్చి మద్దతు తెలియజేయటం అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతం అందుతున్న సమాచారం. ప్రత్యేక హోదా కోసం మౌన నిరసన మద్దతుకు ఏపీ పవన్ కళ్యాణ్ ఏపీ స్టూడెంట్స్ అందరికీ కూడా పిలుపునివ్వడంతో మొత్తం జనసేన, అంటే పార్టీలకు అతీతంగా, విద్యార్థులే కాదు పార్టీలకు అతీతంగా మొత్తం ఆంధ్రులందరూ కూడా
ఏకమై మన హక్కుల్ని సాధించుకోవాలి అన్నది ఈ నిరసన ప్రదర్శన ప్రత్యేక థీమ్ గా చెప్పబడుతుంది. మరి మొత్తంగా ఇప్పటికే చూసినట్టయితే విశాఖ తీరంలో ఈ ప్రదర్శన చేసేందుకు అన్ని రంగాల ప్రజల్ని కూడా కలుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో లైన్ లో ఉండండి. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న విశాఖ తీరంలో భారీ ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటు జనసేన పార్టీ సిద్ధమవుతుంది. దాదాపుగా పవన్ ట్వీట్ తో యూత్ అంతా కూడా ఆ రోజు అటెండ్ అవ్వడానికి అయితే సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత కళ్యాణ్ గారు జనసేన పార్టీ నేత కళ్యాణ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్తే అండి. కళ్యాణ్ గారు, ఏపీ ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న మరి మీ పార్టీ తరపున ఎలాంటి ఆందోళనకు సిద్ధమవుతున్నారు? ఓవైపు పవన్ కూడా ట్వీట్ ఇచ్చారు. మొత్తం మీద అటు జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకొని తెలుగు వాళ్ళు విజృంభించాలన్న నేపథ్యంలో మరి ఆ రోజు ఎలా ఉండబోతోంది అక్కడ? వాస్తవంగా మనం గమనించాల్సింది ఏంటంటే జల్లికట్టుని స్ఫూర్తిగా తీసుకునేటువంటి అంశం కంటే ముందు నుంచి ఆంధ్రాలో అంతర్లీనంగా స్పెషల్ స్టేటస్ అనేటువంటిది మన హక్కు. ఆ రోజు అన్యాక్రాంతంగా మన బాధలో రోదనలో వినిపించుకోకుండా 4 గదుల మధ్య కూడా పార్లమెంట్ లో తలుపులేసి ఏ విధంగా అయితే అన్యాయంగా విడదీసిన రోజు ఇదే వెంకయ్యనాయుడు గారు బీజేపీ శ్రేణిలో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి జనాన్ని నమ్మబలికేదట్టుగా మాట్లాడి తిరుపతి సభలో స్వయాన ప్రధానమంత్రి చేసినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా మనకు మాటిచ్చిన తర్వాత కాంగ్రెస్ కంటే అతి కిరాతకంగా మీకు అర్హత లేదు అని చెప్పి ఆ రోజు ప్రజలు వంచడం జరిగిందో ఆ రోజు నుంచి నిద్రానంగా నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఉద్యమం ఈ రోజు పూర్తి స్థాయిలో మరొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ కి అయితేనే నార్త్ లో కూర్చుని హాయిగా ఉన్నటువంటి పదవులు అనిపిస్తున్నటువంటి బీజేపీ నేతలకైతేనే ఇక్కడ ఉండేటువంటి యువత రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉద్యమిస్తే శాంతిముఖంగా ఉద్యమిస్తేనే ఏ రకంగా ఉంటుందో సాగర తీరంలో అది సాగరమా జనసంద్రమా అనేటువంటి అర్థం కాని పరిస్థితులు ఉంటుందని యూత్ డిసైడ్ అయ్యారు. యూత్ తమంతా తమ స్వచ్ఛందంగా డిసైడ్ అయిన దానికి ఇది ఇంత శాంతికాముఖంగా చేసుకుంటా మీ భవిష్యత్తును మీరే డిజైన్ చేసుకునేటువంటి పద్ధతిలో ఎదురుకెళ్తే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ దానికి మద్దతు తెలుపుతుందని చెప్పి మా అధినేత ఎవరైతే స్టార్టింగ్ నుంచి కూడా ఇదే చెప్తున్నారు, ఫేజ్ వైజ్ అప్రోచ్ తో అయినా సరే స్పెషల్ స్టేటస్ ని సాధించి తీరుతాం. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా అభివృద్ధి రూపేణ దాని ఒక బూచి కింద చూపించి వాళ్ళు మనకు ఫండ్స్ ఇస్తానంటున్నారు, స్పెషల్ స్టేటస్ ఓపెన్ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారని ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వాళ్ళతో మమేకం అయినప్పటికీ కూడా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునే ఎండ్లో లేరు. ఫస్ట్ నుంచి మేము అదే వాదన చెప్తున్నాం. ప్రభుత్వాలు ఒకటైపోయి వాళ్ళిద్దరూ కూడా ఒక ఒప్పందం మీదకి వచ్చేసినప్పటికీ ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేరు. నాకు తెలిసి 26వ తారీఖున జల్లికట్టుకి 10 రెట్లు జల్లికట్టు కంటే 10 రెట్లు ఉద్యమాలను అయితే ప్రజల రూపం నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు లేరు, రాజకీయ నేతలు లేరు, ఎవరో వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు లేరు. అది పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్వచ్ఛమైన క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎప్పటి నుంచో దాన్ని మొదలు పెట్టారు. ఇవాళ జల్లికట్టప్పుడు కూడా ఆయన ట్వీట్ చేసిన విధానం, ఆయన దాని పట్ల నిబద్ధతను చూపించడం, యువత దానికి ఆకర్షితులు అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా అక్కడ సారథ్యం వహించకపోయినప్పటికీ కూడా భౌతికంగా అక్కడికి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఆయన్ని స్ఫూర్తి కింద తీసుకుని నిస్వార్థంగా ఆయన ఏదైతే మన కాకినాడ సభలోనూ తిరుపతి సభలోనూ క్లియర్ గా చెప్పారో వాటిలన్నింటినీ కూడా గైడ్ లైన్స్ కింద తీసుకుని పార్టీలకు అతీతంగా యూత్ అంతా కూడా ఆ రోజు అక్కడ సమీకరించబడడం జరుగుతుంది. అయితే 26న ఈ మౌన ప్రదర్శనతో పాటుగా అటు వైఎస్ఆర్సీపీ కూడా క్యాండిల్ ర్యాలీకి కూడా సిద్ధమవుతోంది. మరి అంటే మీతో పాటు ఇంకా ఏ పార్టీలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ వస్తే అన్ని పార్టీలు కలిసే ఈ 26th చేసే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ పార్టీలు అనేటువంటి అంశమే ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం పోకలాడుతూ మానేయాలంటారు. ప్రతి చోట వచ్చినటువంటి మైలేజ్ ని మా పార్టీ చేసిందంటే ఇక్కడ మనం తెలుగు వాళ్ళం ప్రజలు 8 కోట్ల పైసలకు మంది ఉన్నాం. మోర్ దాన్ 60% యూత్ ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మనం భవితవ్యం దృష్టిలో పెట్టుకుని ఏదైనా పోరాటం చేయాలి తప్ప అక్కడ మనం ఇండివిజువల్ పార్టీ కోసం అంటే జనసేన పార్టీ చేసింది, వైఎస్ఆర్సీపీ చేసింది, టీడీపీ చేసింది, ఇలాగా పార్టీ మైలేజ్ కోసం ప్రయత్నించేటువంటి ప్లాట్ఫామ్ అది కాకూడదని కోరుకుంటున్నాం. మా పార్టీకి అయితే ఈ రోజు ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేసేటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. మా పార్టీ అధినేత కూడా దానికి వ్యతిరేకం. మరి మిగతా పార్టీలకు అతీతంగా వాళ్ళ కేడర్ని కదిపి కేడర్లో నూతనోత్సాహాన్ని నింపి మనకి ఇక్కడ కావాల్సింది కండువా రాజకీయాలు, జెండా రాజకీయాలు కాదు, అంతా ఒక కామన్ ఎజెండాతో ముందరకు వెళ్ళాలని మిగతా పార్టీ నేతలు కూడా వాళ్ళ పార్టీ శ్రేణులకు చెప్తారని ఆశిస్తున్నాం. పార్టీలకు అతీతంగా అందరూ రావాలా, తెలుగు వాళ్ళ మీద ఒక జాతికి జరిగిన అన్యాయానికి సంబంధించి మనం పోరాటం చేయాలనేటువంటి పోరాట స్ఫూర్తిని నింపుకొని రావాలి తప్ప అక్కడ మన జెండాలు రెపరెపలు ఆడించాలా, మన జెండాలు ఐడెంటిటీ తీసుకోవాలా, మీడియా ముందు మనం క్లెయిమ్ చేసుకోవాలనుకునేటువంటి ఉద్దేశంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఈ పోరాటాన్ని అవమానించిన వాళ్ళకైనా మిగిలిపోతారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది ఇంక్లూడింగ్ మా పార్టీ శ్రేణులైనా సరే. జెండా రాజకీయాల కోసం అయితే అక్కడ మేము రావట్లా, ఒక జాతి భవిష్యత్తు గురించి వస్తున్నాం. మిగతా పార్టీ నేతలు కన్వేయర్లో, కో కన్వేయర్లో, కోఆర్డినేటర్లో
ఎవరెవరైతే ఆ రోజు విశాఖపట్నంలో మద్దతు తెలపడానికి వస్తున్నారో అందరికీ స్వాగతం. ఒరిజినల్ జెండా రాజకీయాలు చేయకుండా మన జాతి లక్ష్యం ఏంటి, మనం కోల్పోయింది ఏంటి అనేటువంటిది మరింత ఎక్కువ మందికి మీడియాను ఉపయోగించుకుని మీడియా ద్వారా ప్రపంచానికి మన బాధ్యతను తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అయితే కళ్యాణ్ గారు అక్కడ జనసేన జెండా కూడా ఎగరదా మరి? ఐడెంటిటీ కోసం జెండాలు తీసుకురావడం అనేటువంటిది పార్టీ శ్రేణి. ఎందుకంటే మనం ఎంత అడ్మినిస్ట్రేషన్ చేసినప్పటికీ కూడా కింద స్థాయి కార్యకర్తలు, పై స్థాయి ద్వితీయ శ్రేణి నేతలు ఖచ్చితంగా పార్టీ జెండాలు తెచ్చుకున్న శాంతి కాముకంగా అక్కడ వాళ్ళ జెండాలు పెట్టుకున్నాం. వాళ్ళ జెండా అంటే మనం ఇన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చింది. మా రాష్ట్రంలో రాజకీయాలు లేవు, మేము జనసేన అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా భవితవ్యం కోసం పోరాడుతున్నాం అని చెప్పి దే కెన్ ఎస్టాబ్లిష్ దే కెన్ షో దేర్ ఫ్లాగ్స్. కానీ అది పర్టికులర్ గా అంటే ఒక కార్యక్రమాన్ని మనం డివైడ్ ఎప్పుడైపోతుంది, అక్కడ అందరం కలుద్దాం అనుకున్నాం. ఓ 1 పాయింట్ ఎజెండా లేకుండా ఇంకొకరు క్యాండిల్ ర్యాలీ పెట్టి సాయంత్రం ఏమో ఇంకొకరు నోటికి నల్లగొట్లు కట్టుకుని అంటే రాజకీయాలు వేస్తూ మేము ఒక ప్రత్యేకంగా కార్యక్రమం చేసాం. మా వైఎస్ఆర్ పీపుల్ ఇంకో చూడండి, మేము అంతా జెండాలు పట్టుకుని అక్కడ గుంపులో కాకుండా పక్కన ఎక్కడ ఉన్నాం, క్యాండిల్ ర్యాలీ చేసి ఇంకొకళ్ళేమో ఇంకో పసుపు జెండా పట్టుకుని పక్కన వెళ్ళిపోయి నల్ల కర్చీఫ్ కట్టుకున్నాం. అంటే ఇలా విభిన్నంగా చేయకూడదు. మన జల్లికట్టులో కూడా చూస్తే యాక్టర్ సింబు గారు చెప్పారు, అక్కడో చోట ఇక్కడో చోట కాదు, ఒకే ప్లేస్ లో అందరూ కలిసికట్టుగా చేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళంతా ఒకే చోటకు వచ్చిన ఉద్యమం ఎంత అందంగా తయారైందని. అంటే ఎవరికి వాళ్ళు విడిపోయి చేసుకోవడం కాదు, అందరూ ఒకే చోట ఉండి అందరూ ఒకే మాట మీద ఉండి మన బల ప్రదర్శన అనేటువంటి చేస్తే అప్పుడు కేంద్రానికి అర్థమవుతుంది. ఇంత వ్యతిరేకతను మనం తాళగలమా? ప్రజల కొరకే ప్రజల కోసం నిర్మించబడిన ప్రభుత్వాలు వాళ్ళ ఆకాంక్షలు కాకుండా మన ఆలోచనలు కొత్తగా ఉంటే ప్రజలు ఏ రకంగా రెస్పాండ్ అవుతారని తెలియజేయడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కళ్యాణ్ గారు. అనురాధ విన్నారు కదా, అంటే జనసేన పార్టీ నేత చెప్తున్నారు, అంటే జెండాలన్నీ పక్కన పెట్టి ఏ పార్టీ వచ్చినా సరే తెలుగు వారిగా జల్లికట్టు స్ఫూర్తితో ఉద్యమిద్దాము అని చెప్తున్నారు. అయితే అనురాధ మీరు చెప్పండి, ఇంతకు ముందు ప్రత్యేక హోదా మీద జనంలో ఉన్న సెంటిమెంట్ కానివ్వండి, ఇప్పుడు జల్లికట్టు ఇచ్చడానికి కేంద్రం దిగొచ్చిన తీరు తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ముందుకు వెళ్ళడంలో అంటే ఆ ప్రజల్లో ఈ 2 వేరియేషన్స్ ఏమైనా కనబడొచ్చా ఇప్పుడు? ఖచ్చితంగా లక్ష్మి, ఎందుకనంటే ఇంతకు ముందు నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా మీద విశాఖ వేదికగా అనేక పోరాటాలు జరిగాయి. అయితే ఈసారి మాత్రం ఇది చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పటికే విశాఖ మొత్తం ఇదొక చర్చనీయ అంశంగా మారింది. ముఖ్యంగా యూత్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నది వాళ్ళు ప్రధానంగా తీసుకుంటున్న ఎజెండా. ఎందుకంటే పార్టీలతో మాకు సంబంధం లేదు, మా హక్కులే మా సాధన అని చెప్పేసి యూత్ అంతా కూడా ఒక వేదిక మీదకి రానున్న నేపథ్యం ఇది. ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన సందర్భంగా దీన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ తమిళులు ఏదైతే పోరాటం చేసి తమ సాంప్రదాయాన్ని కాపాడుకున్నారో మనం కూడా మన హక్కుల్ని కాపాడుకోవాలంటే ఉద్యమ స్ఫూర్తిని మనం తీసుకోవాలి అని చెప్పేసి యువత అంతా కూడా ఆలోచిస్తున్న ధోరణి ప్రస్తుతం విశాఖపట్నంలో కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖపట్నంలో అన్ని పొలిటికల్ పార్టీస్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏదైతే ఈ ప్రత్యేకమైన హోదా కోసం ఈ ఉద్యమం సాధన వైపు అడుగులు వేస్తున్నారో దీంట్లో ఎవరికి వాళ్లే సమీకరణలు అయితే చేసుకుంటున్న మాట అయితే వాస్తవం. ఏ పార్టీకి ఆ పార్టీ మేము అక్కడ హైలైట్ అవ్వాలి అన్నది వాళ్ళు సమీకరణలు చేసుకుంటున్న మాట అయితే వాస్తవం అయినప్పటికీ యూత్ అయితే మరి దీన్ని ఎంతవరకు టర్న్ అవుతారు అన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఎందుకనంటే యూత్ అంతా కూడా మేము పార్టీలకు అతీతంగానే పోరాడతాము అంటే ఇక్కడ జనసేన లేకపోతే ఇంకొక పార్టీనా అన్నది కాదు. మేమందరమీ కూడా అందుకే స్టూడెంట్స్ ఫర్ స్పెషల్ స్టేటస్ అనే నినాదాన్ని తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇదే నినాదంతో వీళ్ళకని ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తే మాత్రం కేంద్రం తప్పకుండా ఒక మంచి ప్రకటన అయితే చేసే అవకాశం ఉందని చెప్పేసి అంతా కూడా భావిస్తున్నారు. వైజాగ్ పీపుల్ కూడా మొత్తం వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి రేపు 26వ తారీఖున సందరం సాక్షిగా మేమందరం కూడా మా హక్కుల్ని సాధించుకునే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే మనకి విశాఖపట్నంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరి ఇది ఎలాంటి స్ఫూర్తిని రగిలిస్తుంది లేదా ఎలాంటి సమీకరణాలని వేడెక్కిస్తుంది అన్నది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశం. ఖచ్చితంగా 26వ తేదీ వరకు వేచి